హాయ్! ఇదైతే మాకు చాలా పెద్ద ఎక్స్‌పీరియన్స్ అండి. చూసారు కదా! ఎలా రోడ్ల మీద నుంచున్నామో మేమందరం కూడా. బస్సు అయితే ఆగిపోయిందండి. రిపేర్ వచ్చింది. సో, ఇదొచ్చి మేము కాకినాడ ఎక్కాము. 8కి ఎక్కాము. ఇక్కడికొచ్చేసరికి 10:30 అయింది. ఈ చీకట్లో అది ఏ ఊరో కూడా మాకు అర్థం కాలేదు. తర్వాత డ్రైవర్ గారు చెప్పారు, ఇది బొమ్మూరు అని చెప్పి అన్నారు. అయితే ఒక చీకట్లో ఆగిపోయాము. ఇంకా నయం ఇది కొంచెం రోడ్డు మీదన్నా ఆగింది. అదే కొంచెం ఎదరికెళ్ళి ఏ అడవుల దగ్గర ఎక్కడో చెట్ల దగ్గర ఆగితే మా పరిస్థితి ఇంకేంటో ఎలా ఉండేదో. అయితే ఇక్కడ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మామూలుగా ఇబ్బంది పడలేదండి ఒక్కొక్కరు కూడాని. అక్కడక్కడే లోకల్‌లో ఎక్కిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే గనుక వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయారు. ఇటొచ్చి ఇంకా దూరం నుంచి వచ్చిన వాళ్ళం మేమైతే వెళ్ళలేక, సర్లే అవుతది అని చెప్పేసి అన్నారు. ఏముండదు అయిపోద్దని చెప్పేసి అన్నారు. సరే కదా అని చెప్పేసి మేము కూడా చాలా వెయిట్ చేసాము. టైము 11 అయిపోతుంది, 12 అయిపోతుంది, 1, 2, 3, 5, 4:30 వరకు వెయిట్ చేసామండి. అప్పటికి స్టార్ట్ అవ్వట్లేదు. పోలీసులు కూడా వచ్చారు. ఏంటి జనం అంతా ఇక్కడ ఇలా ఉన్నారు, బస్సు ఏంటి, ఇదేంటి అని చెప్పేసి అడిగారు. అయితే అందరూ వెళ్ళి ఇలా బస్సు ట్రబుల్ వచ్చిందండి. కనీసం మినిమం కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మేనేజ్మెంట్ వల్ల అస్సలు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. కాల్స్ చేస్తుంటే మా డబ్బులు మాకు ఇచ్చామనండి. మేము ఏదో దారి చూసుకొని ఏదో విధంగా వెళ్ళిపోతాము. మాకు మండే నుంచి మేము ఆఫీసెస్కి వెళ్ళాలని, అంటే కొంతమంది ఏమో మా పాపకి ఆపరేషన్ ఉందని, కొంతమంది మా పాపకి బ్రీతింగ్ ప్రాబ్లం అని హాస్పిటల్కి వెళ్ళాలని, ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారండి ఈ బస్సులో. అలా అయితే వీళ్ళు అసలు కనీసం మేనేజ్మెంట్ వాళ్ళు వేరే బస్సు అరేంజ్ చేయమన్నా కూడా చేయలేదు. కనీసం ఫ్యామిలీస్ లేడీస్ ఉన్నారు, వాళ్ళనైనా వేరే బస్సులో ఎక్కించి పంపించండి అన్నా కూడా అస్సలు ఏం పంపించలేదండి. చాలా కోప్పడ్డారు అందరూ. కోప్పడలో తప్పలేదండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కారు కదా బస్సు, వాళ్ళవి ఉంటాయి కదా. అయితే ఈ పోలీస్ వాళ్ళు వచ్చి అడిగారు కదా, వాళ్ళకి చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన సీఏ గారు ఏమన్నారంటే, ఆర్టీసీ బస్ కాంప్లెక్స్కి వెళ్ళి రాజమండ్రి అక్కడ మెకానిక్స్ని పంపిస్తామని చెప్పేసి అన్నారు. అలానే పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళు వచ్చి చూశారు. చూసినా కూడా అసలు వాళ్ళైతే బాగా చేశారండి. చాలా కష్టపడ్డారు. బాగా ట్రై చేశారు. కానీ స్టార్ట్ అవ్వలేదు. దానికి తోడు పాపం వర్షం. ఆ వర్షంలో కూడా వాళ్ళు అసలు వర్షాన్ని లెక్క చేయకుండా పాపం అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి వాళ్ళు ఎలా అయినా బస్ స్టార్ట్ చేయాలనే ఇదితో కష్టపడి స్టార్ట్ చేద్దామని చూసారు. కానీ అసలు స్టార్ట్ అవ్వలేదండి. వర్షానికి అసలు మేమందరం కూడా అలాగే బయటే నుంచున్నాము. ఇంకా లాభం లేదు వర్షంలో అని చెప్పేసి. అప్పటికే టైం ఎంత అయిందో 3:34 అయిపోయింది. ఇంక మేము బస్ లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా అందరూ ఏమనుకున్నారంటే, ఇలా అయితే లాభం లేదు, ఇంకా మార్నింగ్ అయినా కూడా ఇది స్టార్ట్ అవ్వదు. ఆ మేనేజ్మెంట్ ఎవరో కానీ, మేనేజర్ ఎవరో కానీ అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు ఈ కావేరీ ట్రావెల్స్ అనేది అని చెప్పేసి అన్న తర్వాత, మేము ఆటోలో వెళ్ళిపోతే మాకు ఆటోన బుక్ చేయండి అనేసి అంటే, ఎవరు వెళ్తారంటే మేము 4 మెంబర్స్ వెళ్తా ఉన్నాము, మిగిలిన వాళ్ళు అక్కడే